హలో అండి. నేను మీ స్వప్న. ఈ సంక్రాంతికి నా పద్ధతిలో ఈ చిట్టి చేగోడీలని వరిపిండి, శనగపిండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సౌండ్ వింటే మీకే తెలుస్తుంది కదా ఎంత క్రంచీగా వచ్చాయని. ఎవరు చేసినా ఫస్ట్ టైం ఈజీగా వచ్చేస్తాయండి. చాలా కరకరలాడతాయి. 2 కప్పుల వరిపిండికి 3 స్పూన్ల శనగపిండిని వేసుకొని కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల వాటర్, నువ్వులు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం, బటర్ వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పిండిని అంతటిని వేసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ప్రక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని చేతికి నూనెని రాసుకొని ఈ విధంగా ముద్దలా చేసుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని ప్రక్కన పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా చేగోడీలా చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి, ఓవర్ హీట్గా కాదు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్న తర్వాత నురుగు వదిలిన తర్వాత మీడియం టు హై పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసుకునే మైదా పిండి కాకుండా శనగపిండి, వరిపిండితో చేగోడీలు రెడీ. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.